రాఖీ పండుగ. శ్రావణ పౌర్ణమి, రాఖీ పౌర్ణమి, రక్షాబంధన్ పండుగ అంటే అన్నా చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ల పండుగ. పురాణాల ప్రకారం ఈ పండుగ కృతయుగం నుంచి ఆచరిస్తున్నారు. అన్నా చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా జరుపుకునే పండుగనే రాఖీ పండుగ. ఇంతటి విశిష్టమైన రాఖీ పండుగని ఎందుకు జరుపుకుంటారు? రాఖీ పండుగను జరుపుకునే ఆచారం ఎలా మొదలైంది, ఆ చరిత్ర ఏంటి అనేది తెలుసుకుందాం. ఒకప్పుడు ఉత్తర పశ్చిమ భారతదేశాల్లోని ప్రజలు మాత్రమే అపూర్వంగా జరుపుకునే ఈ పండుగను ఇప్పుడు దేశవ్యాప్తంగా చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. సోదరి తన సోదరుడు మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ రాఖీ కట్టి ఎప్పుడూ అన్నకు అండగా చెల్లెలు ఉంటుందని చెప్తుంది. సోదరి కట్టిన రక్షాబంధనాన్ని స్వీకరించిన అన్న తానెప్పుడు చెల్లెలికి రక్షగా ఉంటానని తెలియజెప్పడమే ఈ పండుగ ముఖ్య ఉద్దేశమని పండితులు చెప్తున్నారు. పూర్వం దేవతలకు రాక్షసులకు మధ్య సుదీర్ఘంగా పుష్కర కాలం పాటు యుద్ధం సాగింది. యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు తన పరివారం అంతటినీ కూడగట్టుకుని అమరావతిలో తలదాచుకున్నాడని, భర్త నిస్సహాయతని చూసిన ఇంద్రాణి తరుణోపాయం ఆలోచించి రాక్షసరాజు అమరావతిని దిగ్బంధనం చేస్తున్నాడని తెలుసుకుని భర్త దేవేంద్రుడికి యుద్ధం చేయాలనే ఉత్సాహాన్ని కల్పించి ముందుకు పంపుతుంది. అయితే సరిగ్గా ఆ రోజే శ్రావణ పౌర్ణమి కావడంతో పార్వతీ పరమేశ్వరులను, లక్ష్మీనారాయణులను అత్యంత భక్తితో పూజించి రక్షను దేవేంద్రుడి చేతికి కడుతుంది. ఇక దేవతలందరూ కూడా ఆ రక్షలను ఇంద్రుడి చేతికి కట్టి యుద్ధానికి పంపిస్తారు. అలా వెళ్లిన ఇంద్రుడు యుద్ధంలో గెలిచి తిరిగి త్రిలోకాధిపత్యాన్ని సంపాదిస్తాడు. ఆ విధంగా ప్రారంభమైంది రక్షాబంధనం. అప్పటి నుండి ఇప్పటి వరకు రాఖీ పండుగ ప్రతి ఒక్కరూ జరుపుకునే పండుగగా మారింది. ఇక నాటి నుంచి ఈ పండుగ ఆచారంగా కొనసాగుతుందని పురాణాలు చెప్తున్నాయి. ఈ కథ మాత్రమే కాదు, రక్షాబంధనం గురించి ఇంకా బోలెడన్ని పురాణ కథలు ప్రచారంలో ఉన్నాయి. శ్రీకృష్ణుడు శిశుపాలని శిక్షించే క్రమంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన కృష్ణుడు చూపుడు వేలుకు గాయం కావడంతో అది గమనించిన ద్రౌపది తన పట్టుచీర కొంగు చూపి కృష్ణుడి చేతికి కట్టిందట. ఆ శ్రీకృష్ణుడు శిశుపాలని శిక్షించే క్రమంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన కృష్ణుడు చూపుడు వేలుకు గాయం కావడంతో అది గమనించిన ద్రౌపది తన పట్టుచీర కొంగును చింపి కృష్ణుడి చేతికి కట్టిందట. అప్పుడు శ్రీకృష్ణుడు ఎల్లవేళలా అండగా ఉంటానని ద్రౌపదికి హామీ ఇచ్చాడట. అందుకు ప్రతీకగా దుశ్శాసనుడు దురాగతం నుండి ఆమెను శ్రీకృష్ణుడు కాపాడాడని పురాణాలు చెప్తున్నాయి. రక్షాబంధన్ రోజున చంద్రుడితో సహా నవగ్రహాలను పూజిస్తే జాతకంలో ఎలాంటి దోషాలు తొలగిపోతాయని, ఆ రోజు నవగ్రహాల శాంతితో చేపట్టిన పనులు నిర్విఘ్నంగా కొనసాగుతాయని చెప్తారు. అలాగే తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవడం, సోదర సోదరీమణులు, ఉపాధ్యాయుల ఆశీర్వాదాలు తీసుకోవడం, పెద్దల పట్ల వినయ విధేయతలతో ప్రవర్తించడం వల్ల జీవితంలో సానుకూల ఫలితాలు చూస్తారని ప్రతీతి. రక్షాబంధనం అంటే కేవలం ఒకరిపై ఒకరికి ఉండే ప్రేమానురాగాలే కాదు, మానవ సంబంధాలకు, అనుబంధాలకు సంబంధించిన పండుగ కూడా. రాఖీ పండుగ. శ్రావణ పౌర్ణమి, రాఖీ పౌర్ణమి, రక్షాబంధన్ పండుగ అంటే అన్నా చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ల పండుగ. పురాణాల ప్రకారం ఈ పండుగ కృతయుగం నుంచి ఆచరిస్తున్నారు. అన్నా చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా జరుపుకునే పండుగనే రాఖీ పండుగ. ఇంతటి విశిష్టమైన రాఖీ పండుగని ఎందుకు జరుపుకుంటారు? రాఖీ పండుగను జరుపుకునే ఆచారం ఎలా మొదలైంది, ఆ చరిత్ర ఏంటి అనేది తెలుసుకుందాం. ఒకప్పుడు ఉత్తర పశ్చిమ భారతదేశాల్లోని ప్రజలు మాత్రమే అపూర్వంగా జరుపుకునే ఈ పండుగను ఇప్పుడు దేశవ్యాప్తంగా చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. సోదరి తన సోదరుడు మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ రాఖీ కట్టి ఎప్పుడూ అన్నకు అండగా చెల్లెలు ఉంటుందని చెప్తుంది. సోదరి కట్టిన రక్షాబంధనాన్ని స్వీకరించిన అన్న తానెప్పుడు చెల్లెలికి రక్షగా ఉంటానని తెలియజెప్పడమే ఈ పండుగ ముఖ్య ఉద్దేశమని పండితులు చెప్తున్నారు. పూర్వం దేవతలకు రాక్షసులకు మధ్య సుదీర్ఘంగా పుష్కర కాలం పాటు యుద్ధం సాగింది. యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు తన పరివారం అంతటినీ కూడగట్టుకుని అమరావతిలో తలదాచుకున్నాడని, భర్త నిస్సహాయతని చూసిన ఇంద్రాణి తరుణోపాయం ఆలోచించి రాక్షసరాజు అమరావతిని దిగ్బంధనం చేస్తున్నాడని తెలుసుకుని భర్త దేవేంద్రుడికి యుద్ధం చేయాలనే ఉత్సాహాన్ని కల్పించి ముందుకు పంపుతుంది. అయితే సరిగ్గా ఆ రోజే శ్రావణ పౌర్ణమి కావడంతో పార్వతీ పరమేశ్వరులను, లక్ష్మీనారాయణులను అత్యంత భక్తితో పూజించి రక్షను దేవేంద్రుడి చేతికి కడుతుంది. ఇక దేవతలందరూ కూడా ఆ రక్షలను ఇంద్రుడి చేతికి కట్టి యుద్ధానికి పంపిస్తారు. అలా వెళ్లిన ఇంద్రుడు యుద్ధంలో గెలిచి తిరిగి త్రిలోకాధిపత్యాన్ని సంపాదిస్తాడు. ఆ విధంగా ప్రారంభమైంది రక్షాబంధనం. అప్పటి నుండి ఇప్పటి వరకు రాఖీ పండుగ ప్రతి ఒక్కరూ జరుపుకునే పండుగగా మారింది. ఇక నాటి నుంచి ఈ పండుగ ఆచారంగా కొనసాగుతుందని పురాణాలు చెప్తున్నాయి. ఈ కథ మాత్రమే కాదు, రక్షాబంధనం గురించి ఇంకా బోలెడన్ని పురాణ కథలు ప్రచారంలో ఉన్నాయి.
శ్రీకృష్ణుడు శిశుపాలని శిక్షించే క్రమంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన కృష్ణుడు చూపుడు వేలుకు గాయం కావడంతో అది గమనించిన ద్రౌపది తన పట్టుచీర కొంగు చూపి కృష్ణుడి చేతికి కట్టిందట. ఆ శ్రీకృష్ణుడు శిశుపాలని శిక్షించే క్రమంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన కృష్ణుడు చూపుడు వేలుకు గాయం కావడంతో అది గమనించిన ద్రౌపది తన పట్టుచీర కొంగును చింపి కృష్ణుడి చేతికి కట్టిందట. అప్పుడు శ్రీకృష్ణుడు ఎల్లవేళలా అండగా ఉంటానని ద్రౌపదికి హామీ ఇచ్చాడట. అందుకు ప్రతీకగా దుశ్శాసనుడు దురాగతం నుండి ఆమెను శ్రీకృష్ణుడు కాపాడాడని పురాణాలు చెప్తున్నాయి. రక్షాబంధన్ రోజున చంద్రుడితో సహా నవగ్రహాలను పూజిస్తే జాతకంలో ఎలాంటి దోషాలో తొలగిపోతాయని, ఆ రోజు నవగ్రహాల శాంతితో చేపట్టిన పనులు నిర్విఘ్నంగా కొనసాగుతాయని చెప్తారు. అలాగే తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవడం, సోదర సోదరీమణులు ఉపాధ్యాయుల ఆశీర్వాదాలు తీసుకోవడం, పెద్దల పట్ల వినయ విధేయతలతో ప్రవర్తించడం వల్ల జీవితంలో సానుకూల ఫలితాలు చూస్తారని ప్రతీతి. రక్షాబంధనం అంటే కేవలం ఒకరిపై ఒకరికి ఉండే ప్రేమానురాగాలే కాదు, మానవ సంబంధాలకు అనుబంధాలకు సంబంధించిన పండుగ కూడా. రాఖీ పండుగ శ్రావణ పౌర్ణమి, రాఖీ పౌర్ణమి, రక్షాబంధన్ పండుగ అంటే అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ల పండుగ. పురాణాల ప్రకారం ఈ పండుగ కృతయుగం నుంచి ఆచరిస్తున్నారు. అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా జరుపుకునే పండుగనే రాఖీ పండుగ. ఇంతటి విశిష్టమైన రాఖీ పండుగని ఎందుకు జరుపుకుంటారు? రాఖీ పండుగను జరుపుకునే ఆచారం ఎలా మొదలైంది, ఆ చరిత్ర ఏంటి అనేది తెలుసుకుందాం. ఒకప్పుడు ఉత్తర పశ్చిమ భారతదేశాల్లోని ప్రజలు మాత్రమే అపూర్వంగా జరుపుకునే ఈ పండుగను ఇప్పుడు దేశవ్యాప్తంగా చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. సోదరి తన సోదరుడు మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ రాఖీ కట్టి ఎప్పుడూ అన్నకు అండగా చెల్లెలు ఉంటుందని చెప్తుంది. సోదరి కట్టిన రక్షాబంధనాన్ని స్వీకరించిన అన్న తానెప్పుడు చెల్లెలికి రక్షగా ఉంటానని తెలియజెప్పడమే ఈ పండుగ ముఖ్య ఉద్దేశమని పండితులు చెప్తున్నారు. పూర్వం దేవతలకు రాక్షసులకు మధ్య సుదీర్ఘంగా పుష్కర కాలపాటు యుద్ధం సాగింది. యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు తన పరివారం అంతటినీ కూడగట్టుకుని అమరావతిలో తలదాచుకున్నాడని, భర్త నిస్సహాయతని చూసిన ఇంద్రాణి తరుణోపాయం ఆలోచించి రాక్షసరాజు అమరావతిని దిగ్బంధనం చేస్తున్నాడని తెలుసుకుని భర్త దేవేంద్రుడికి యుద్ధం చేయాలనే ఉత్సాహాన్ని కల్పించి ముందుకు పంపుతుంది. అయితే సరిగ్గా ఆ రోజే శ్రావణ పౌర్ణమి కావడంతో పార్వతీ పరమేశ్వర్లను, లక్ష్మీనారాయణులను అత్యంత భక్తితో పూజించి రక్షను దేవేంద్రుడి చేతికి కడుతుంది. ఇక దేవతలందరూ కూడా ఆ రక్షలను ఇంద్రుడి చేతికి కట్టి యుద్ధానికి పంపిస్తారు. అలా వెళ్ళిన ఇంద్రుడు యుద్ధంలో గెలిచి తిరిగి త్రిలోకాధిపత్యాన్ని సంపాదిస్తాడు. ఆ విధంగా ప్రారంభమైంది రక్షాబంధనం. అప్పటి నుండి ఇప్పటి వరకు రాఖీ పండుగ ప్రతి ఒక్కరూ జరుపుకునే పండుగగా మారింది. ఇక నాటి నుంచి ఈ పండుగ ఆచారంగా కొనసాగుతుందని పురాణాలు చెప్తున్నాయి. ఈ కథ మాత్రమే కాదు, రక్షాబంధనం గురించి ఇంకా బోలెడన్ని పురాణ కథలు ప్రచారంలో ఉన్నాయి. శ్రీకృష్ణుడు శిశుపాలని శిక్షించే క్రమంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన కృష్ణుడు చూపుడు వేలుకు గాయం కావడంతో అది గమనించిన ద్రౌపది తన పట్టుచీర కొంగు చూపి కృష్ణుడి చేతికి కట్టిందట. ఆ శ్రీకృష్ణుడు శిశుపాలని శిక్షించే క్రమంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన కృష్ణుడు చూపుడు వేలుకు గాయం కావడంతో అది గమనించిన ద్రౌపది తన పట్టుచీర కొంగును చింపి కృష్ణుడి చేతికి కట్టిందట. అప్పుడు శ్రీకృష్ణుడు ఎల్లవేళలా అండగా ఉంటానని ద్రౌపదికి హామీ ఇచ్చాడట. అందుకు ప్రతీకగా దుశ్శాసనుడు దురాగతం నుండి ఆమెను శ్రీకృష్ణుడు కాపాడాడని పురాణాలు చెప్తున్నాయి. రక్షాబంధన్ రోజున చంద్రుడితో సహా నవగ్రహాలను పూజిస్తే జాతకంలో ఎలాంటి దోషాలో తొలగిపోతాయని, ఆ రోజు నవగ్రహాల శాంతితో చేపట్టిన పనులు నిర్విఘ్నంగా కొనసాగుతాయని చెప్తారు. అలాగే తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవడం, సోదర సోదరీమణులు ఉపాధ్యాయుల ఆశీర్వాదాలు తీసుకోవడం, పెద్దల పట్ల వినయ విధేయతలతో ప్రవర్తించడం వల్ల జీవితంలో సానుకూల ఫలితాలు చూస్తారని ప్రతీతి. రక్షాబంధనం అంటే కేవలం ఒకరిపై ఒకరికి ఉండే ప్రేమానురాగాలే కాదు, మానవ సంబంధాలకు అనుబంధాలకు సంబంధించిన పండుగ కూడా.